ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో షాక్ తగిలింది. ప్రణీత్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కస్టడీ సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్ కొట్టివేసింది ధర్మాసనం. నిన్న ఇరు వర్గాల మధ్య వాదనలు ముగిశాయి. ఇక తీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. కస్టడీ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మార్చి 19న ప్రణీత్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న హైకోర్టులో ప్రణీత్ రావు తరపున న్యాయవాది వాదనను వినిపించగా నిన్న ప్రభుత్వం తరపు న్యాయవాది తమ వాదనను వినిపించారు. దీనిపై ఇరు వర్గాల వాదనను విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్ కి అయితే దానికి సంబంధించి షాక్ ఎదురుగా తెలుస్తుంది. కస్టడీకి ఎలాంటి కండిషన్లు లేకుండా అలాగే కింది కోర్టు ఆదేశాలు ఇచ్చినందున ప్రణీత్ రావుకు సంబంధించి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ఏదైతే ప్రణీత్ రావు కాల్ రికార్డింగ్ కేసు మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంపై పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావుని మాత్రం నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ అయిన విషయాన్ని ప్రణీత్ రావు తరపు న్యాయవాది మాత్రం హైకోర్టుని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే అదే పిటిషన్ ని ఇటు పోలీసులు కూడా, ఎందుకంటే గతంలోనూ ప్రణీత్ రావు న్యాయవాది అయితే ఆ పిటిషన్ ని సవాల్ చేస్తూ పిటిషన్ తన వాదనలు అయితే వినిపించాడు. అయితే నిన్న మాత్రం పోలీస్ తరపు న్యాయవాది మాత్రం నిన్న ఈ పిటిషన్ కి ఎదురుగా మన రిట్ చేయడం అయితే జరిగింది. అయితే రిట్ చేసిన తర్వాత కూడా ఇరు వర్గాల, అంటే ఇటు పోలీసులు న్యాయవాది కావచ్చు, లేదు అని అంటే ప్రణీత్ రావు న్యాయవాది వాదనలు విన్న తర్వాత మాత్రం హైకోర్టు ఇక మన ప్రణీత్ రావు వేసిన పిటిషన్ ని మాత్రం కొట్టివేస్తూ మాత్రం ఆర్డర్స్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ప్రణీత్ రావు ఎందుకంటే ఇంకా కస్టడీలోనే విచారిస్తే మరింత పేర్లు కొన్ని, ఎందుకంటే పాత అధికారం ఏదైతే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల ముఖ్య నేతల పేర్లు కూడా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయనే సంగతి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కొంతమంది బడాబాబులు కావచ్చు, లేదు అని అంటే ఒక మీడియా అధినేత కావచ్చు, మిగతా నాయకులు ఏదైతే బీఆర్ఎస్ ముఖ్య నేతల పేర్లు కూడా ఇప్పటికే కొంతవరకు అయితే బయటకు వస్తున్నాయి. ఇదే అంశంలో అసలు ఇదంతా దీని వెనకాల ఉన్న సూత్రధారి మాత్రం, ఎందుకంటే విచారణ పూర్తయిన తర్వాత మాత్రం దీని ముఖ్య ఎవరైతే ఆర్డర్స్ ఇష్యూ చేశారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.